డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. నమస్తే, నేను కేశవ్. వెల్కమ్ టు సుమన్ టీవీ. P4 ప్రారంభోత్సవం సందర్భంగా జరిగిన కార్యక్రమం, అక్కడ చేసిన వ్యాఖ్యలు ఇవి కూడా వివాదాస్పదం అవుతున్నాయా? పవన్ కళ్యాణ్ ప్రసంగంలో చేసినటువంటి మాటలు, చెప్పినటువంటి మాటల పైన ఇప్పుడు కొత్తగా విమర్శల జడివాన కురుస్తుంది. మరోవైపు P4 పైన అర్థం పర్థం లేని విమర్శల్ని విపక్షాలు చేస్తున్నాయని టీడీపీ, జనసేన నాయకులు కూడా విరుచుకుపడుతున్నారు. అసలు ఏంటి ఈ విమర్శలు, వాటి సారాంశం ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు అనలిస్ట్ చంద్ర శ్రీనివాస్ గారు. నమస్కారం. నమస్కారం కేశవ్ గారు. ఈవెంట్ జరిగింది. ఆల్రెడీ గవర్నమెంట్ ప్లస్ పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ అన్ని భాగస్వామ్యం పీపుల్తో కలిపి చేస్తున్నాం అని చెప్పని ఒక లాంఛనప్రాయమైనటువంటి ప్రారంభోత్సవం జరిగింది. ఓవైపు స్కీమ్ పైన విమర్శలు వస్తున్నాయి, ఇంకోవైపు అక్కడ జరిగినటువంటి కార్యక్రమం పైన విమర్శలు వస్తున్నాయి. పవన్ కళ్యాణ్ గారు చేసిన ప్రసంగం పైన ప్రత్యేకమైనటువంటి విమర్శలు వస్తున్నాయి. ఏంటి అసలు ఏం జరిగింది? అంటే ఒకటి, విశ్వాసనామ సంవత్సరంలో మంచి పథకం అని మనం కూడా డిస్కషన్ చేసుకున్నాం. మార్గదర్శి బంగారు కుటుంబం అనేది అంటే పబ్లిక్ ప్రైవేట్ పీపుల్స్ పార్ట్నర్షిప్లో ఈ పథకం తీసుకురావడం దేశానికి ఆదర్శంగా ఉంటుందని చెప్పి అనుకున్నాం. ఇదే సమయంలో పవన్ కళ్యాణ్ గారి మాటలు మీరు అన్నట్టు గత ప్రభుత్వం అంటే వైసీపీ తన అనుబంధ ఛానల్స్ కావచ్చు, వాళ్ళు సపోర్ట్ చేసి యూట్యూబ్ ఛానల్ కావచ్చు, కొంతమంది విశ్లేషకుల రూపంలో పవన్ గారి యొక్క విధానాలు నచ్చని వాళ్ళు కావచ్చు, రకరకాల ఇది అంటే ఆయన చెంచాగిరి చేస్తాడని, సెల్ఫ్ గోలు, బ్రహ్మాస్త్రం జగన్కి అందించాడని చెప్పేసి, పద్దాలు చంద్రబాబు నాయుడు పొగట్టం ఏంటని, రకరకాలు ఎవరికి నచ్చిన రీతిలో వాళ్ళు టైటిల్ తమ్ములు పెట్టుకొని విపరీతంగా ట్రోల్ చేస్తారు. అంటే పద్దాలు మీరు ముఖ్యమంత్రి కావాలి కానీ పద్దాలు ఆయనే 15 సంవత్సరాలు ఆయనే ఉంటాడంటే ఎట్లా అనేది ఒకవైపు జనసేన కార్యకర్తలు నిరాసక్తి ఉందని చెప్పి వీళ్ళే చెప్తారు. ఇంతవరకు ఎవరు కూడా జనసేన కార్యకర్తలు ఎవరు కూడా మాట్లాడాల. ఎందుకంటే నాయకుడికి నాకు వ్యూహం నాకు వదిలేయండి, నేను చూసుకుంటాను అన్నాడు. మొన్న కూడా మనం చూసాం ప్లేనరీలో, మనం దశాబ్దన్నర పోరాటంలో మనం నిలబడ్డాం 100% స్ట్రైక్ రేట్తో. 4.5 దశాబ్దాలు అనుకున్న టీడీపీని నిలబెట్టామన్నారు. ఇంకెంతకంటే క్లారిటీ ఏం కావాలి, ఎప్పుడు ఏం చేయాలనేది పవన్ కళ్యాణ్ గారికి తెలుసు. మరి ఇతను చెంచాగిరి చేసేవాడైతే ఇతనికి అంత సీన్ లేకపోతే చంద్రబాబు నాయుడునే పద్దాలు పొగుడుతూ ఉంటే మరి దేశం యావత్తు మీడియా అంతా కూడా 100 కోట్ల మంది హిందువులకి ప్రతినిధిగా సనాతన ధర్మం పవన్ కళ్యాణ్ ఎందుకు పొగుడుతున్నాయి, ఇంగ్లీషు హిందీ పత్రికలతో పాటు. అదే సమయంలో మోదీ గారు ఇతను పవన్ గారు తుఫాన్ అని ఎందుకు అంటున్నాడు? కొద్దిగా అంటే అత్యంత ప్రజాదరణలో మోదీ గారి తర్వాత ఆ స్థాయిలో పవన్ కళ్యాణ్ ఎలా వస్తున్నాడు అనేది వీళ్ళు విమర్శన కుహనా లౌకికవాదులు అంటారా, వీళ్ళు అత్యుత్సాహంతో మాట్లాడిందంటారా అనుకోవచ్చు. అంటే పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యల్లో ఏమన్నా నిగూఢార్థం కానీ అంతరార్థం కానీ ఉందా? ఆయన ఏం చేశారు, 2014 నుంచి మనం పార్టీ పెట్టిన తర్వాత ఇక్కడ ఉన్నటువంటి అవసరాల రీత్యా, రాష్ట్రంలో ఉన్న అవసరాల రీత్యా తెలుగుదేశంతో కలిసి ప్రయాణం చేస్తున్నాం అనేటువంటి మాటలు మాట్లాడారు. అంటే అందులో ఏమన్నా ఇక మనం ఈ జనసేన పార్టీని కలిపేస్తున్నాం అనే ఇలాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయి? అంటే కేశవ్ గారు అక్కడ ఏమైందంటే అండి, 2014లో అంటే అన్యాయంగా విభజన జరిగింది, అన్యాయం అయిపోయింది. అనుభవం ఉన్న వ్యక్తి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావాలని ఆ రోజున బీజేపీ కావచ్చు, జనసేన కావచ్చు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచించి చంద్రబాబు నాయుడు గారి సీఎంకి సపోర్ట్ చేసిన మాట వాస్తవే. 2019 ఆ పరిస్థితి లేదు, విడిగా పోటీ చేశారు. 2024 కలిసి మళ్ళీ అదే ఇదిలో వెళ్ళారు. ఆయన అన్నమాట ఏంటంటే, మేము 1 year క్రితం మేము ఒకటే చంద్రబాబు నాయుడు గారు నేను ఆలోచించుకుందంటే ప్రజల ఆలోచన, ప్రజల ఆకాంక్ష అనుగుణంగా ఆంధ్రప్రదేశ్ సుఖం కోసమే మేము ముందుకెళ్తున్నాం, మాకు పదవీ కాంక్ష అనేది లేకుండా ముందుకెళ్ళామని ఫస్ట్ మాట్లాడాడు. ఆ దిశగా రెండో మాట ఏమన్నాడు, 2014 నుంచి కూడా మన దగ్గర అంత సత్తా లేనప్పుడు టీడీపీతో కలిసి వెళ్ళాలన్న ఆలోచనతో ఆ రోజు అనుభవ వ్యక్తి అని చెప్పి సపోర్ట్ చేశారు. అదే విషయం ప్రభుత్వ వ్యతిరేక ఓటుని చేర్చకుండా 2024 వరకు ఇంప్లిమెంట్ చేశారు అన్నాడు. అంటే ఏంటి అంటే 14 ఆ సత్తా లేదు అన్నప్పుడు 2014లో వీళ్ళేంది 2024 వరకు సత్తా లేదన్నట్టు, ఈ రోజుకి లేదన్నట్టు దాన్ని అన్వయించుకొని దానికి మసాలాలు వేసి పులిహార కలిపి అన్ని రకరకాలుగా వీళ్ళే చేసుకున్నట్టు మాట్లాడారు. అది ఒక రకంగా జనసేన కార్యకర్తలు కూడా ఒక అయోమయం గురి చేసే పరిస్థితులు తీసుకెళ్లారు. ఏంది, వీళ్ళు శ్రేయోభిలాషులు కాదు, వీళ్ళ మధ్య విభజించి వీళ్ళిద్దరి మధ్య చిచ్చు పెట్టాలా అంటే ఏ విధంగా చిచ్చు పెట్టాలనుకుంటే రోజు రోజుకు 5 సంవత్సరాల 15 సంవత్సరాలు అయింది. అది వాళ్ళు ఎప్పుడు ఎవరు సీఎం, ఈ రోజు చంద్రబాబు నాయుడు, రేపు పవన్ కళ్యాణ్ గారు అవ్వచ్చు, ఆ తర్వాత లోకేష్ గారు అవ్వచ్చు, దేశ ప్రధాని మోదీ గారి ఆశీస్సులు ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఏంటంటే వీళ్ళు ఎందుకు ఈయన సెల్ఫ్ గోడ్ వెళ్తున్నాడు, మా దగ్గర సత్తా లేదని అంటున్నాడు. కరెక్ట్గా అది ఆలోచిస్తే వీడియో కనుక వాళ్ళు క్లియర్గా చూసుకుంటే, ఎవరైతే విమర్శించిన వాళ్ళు 2014 నుంచి మనం చూసుకుంటే మనకు అప్పుడు ఆ సత్తా లేనప్పుడు టీడీపీతో కలిసి వెళ్ళామన్నారు. 2024కి ఎంత గ్రాఫ్ పెరిగిందో, ఓటు పర్సంటేజ్ కావచ్చు, ఇప్పుడు 21 మంది గెలవటం కావచ్చు, 2 ఎంపీలు గెలవటం కావచ్చు, 100% స్ట్రైక్ రేట్ కావచ్చు,
కూటమి ప్రజారాజ్యం సాధించలేదు, జనసేన సాధించింది. లోక్సభలో ఒక సీటు కూడా ప్రజారాజ్యం లేదు, ఇక్కడ 2 సీట్లు వచ్చినాయి. వచ్చింది. ఎమ్మెల్సీలు కూడా వీళ్ళ భాగస్వామి ఉంటుంది. ఆయన్ని ఎవరైతే వీళ్ళు సపోర్ట్ గా మాట్లాడినట్టుగా జనసేన కార్యకర్తలు ముఖ్యంగా కాపులు కూడా అయోమయంగా ఉన్నారు. 90% వీళ్ళు కాపులు వేసి ముఖ్యమంత్రి కావాలనుకుంటే చెంచాగిరి చేస్తారు అంటున్నారు కదా వీళ్ళు. మరి వీళ్ళు ఇతను చెప్పబట్టే 124 ఎంపీలు వచ్చినాయి. 94% లోకేష్ గారు కూడా నిన్న కామెంట్ చేశారు. 94% ఇదంతా చంద్రబాబు నాయుడు గారు కూడా అన్నాడు. ఆ రోజు పవన్ గారు నేను ఒక ఆలోచించే విధానం తెలియదు అంటే ఎక్కడ కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారు ఫోటో పక్కన ఉంటున్నాడా లేదా, ప్రతి కార్యక్రమంలో ఉంటున్నాడు లేదా, వీళ్ళు రోజు రోజుకి బలపడేస్తుంది. వీళ్ళు మాకు అవకాశం లేదు భవిష్యత్తులో కూడా అనే నిరాశతో ఉండి వీళ్ళ మధ్య ఎట్లయినా కాపులకి పవన్ కళ్యాణ్ గారు చిచ్చు పెట్టాలని, కొంతమంది జనసేన కార్యకర్తలు చిచ్చు పెట్టాలనే ఉద్దేశంతో అలా మాట్లాడుతుంది తప్పితే ఆయనకి ఎంత శక్తి ఉంది, దేశ రాజకీయాలను శాసించే నేషనల్ పొలిటికల్ స్టార్గా ఎలా అవతరించారు, దక్షిణ భారతదేశంలో రేపు తమిళనాడులో కర్ణాటకలో ఎలా ప్రచారానికి తీసుకెళ్తారని మనం చూస్తున్నాం రోజు కూడా. ఇప్పుడు ఒక రోజు లేకపోతే తెలియక ఒక రోజు కలెక్టర్ కాన్ఫరెన్స్ లేడు అనుకోండి, లేడు వీళ్ళు ఏదో జరిగిపోయినట్టు మళ్ళీ నేను ఉన్నాడు. ఎందుకు అంత టార్గెట్ చేయాల్సిన అవసరం ఏంటి? పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా వెళ్ళకపోయినా మాట్లాడకపోయినా ఏదో రకంగా అక్కడ ఒక ఐటమ్ ని హైలైట్ చేసే ప్రయత్నం అయితే జరుగుతూనే ఉంటుంది ప్రతిసారి. ఎందుకు అంత టార్గెట్? ఒక్కడే వాళ్ళందరికీ శత్రువుగా కనపడుతున్నాడు సార్. ఆ ఒక్కడే కూటమిని బీజేపీతో కూడా మాట్లాడకుండానే టీడీపీతో కలిసి వెళ్తున్నామని చెప్పాడు అన్కండిషనల్ గా. అంటే ఆయన దూరదృష్టి. అదేవిధంగా మోదీ గారు కూడా ఆయన విధానాలు నచ్చి టీడీపీని ఆ రోజు కలుపుకోవడం జరిగింది. వీళ్ళ 151 నుంచి 11 సీట్లకి పరిమితం అయిపోయారు. జగన్ నిన్న అదపాదాలను తక్కువపోతే నా పేరు పవన్ కళ్యాణ్ కాదు, నా పార్టీ జనసేన కాదు చెప్పి చేశాడు. ఇది ఒక రకంగా వాళ్ళకి నిద్రలో కూడా పవన్ కళ్యాణ్ గుర్తొస్తాడు. ఇప్పుడు 9 జిల్లాల్లో 0కి పరిమితం చేశాడు. ఈ 0కి పరిమితం చేయకుండా ప్రకాశం జిల్లా కావచ్చు, చిత్తూరు కావచ్చు, మిగతా ఉత్తరాంధ్ర కావచ్చు, అనేక జిల్లాల నుంచి చేరికలంతా ఎటువైపు చేరుతున్నారు, జనసేనలో చేరుతున్నారు. మరి జనసేన స్ట్రాంగ్ ఉంటే రోజు రోజుకి ఇది ప్రాధాన్యత పెరుగుతూ ఉంటే భవిష్యత్తులో అధికార పక్షమైన ప్రతిపక్షమైన ఎవరు కనపడుతున్నారు? టీడీపీ, జనసేన, ఈ బీజేపీ కూటమే కనపడుతుంది. అంటే అవకాశం వైసీపీకి లేదనమాట. పోటీ వీళ్ళ మధ్య ఉంటుంది, సమన్వయం వీళ్ళ మధ్య ఉంటుంది. సమన్వయం రోజు రోజుకి బలంగా వెళ్తుంది. కాబట్టి అంతే తప్పితే అంత పవన్ కళ్యాణ్ గారు వ్యూహాలు తెలియనంత అమాయకుడేం కాదు. వాళ్ళ అన్నగారి నుంచి రాజకీయాలు నేర్చుకున్నాడు. దశాబ్దన్నర పోరాటి స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టెన్స్, మనుగడ కోసం పోరాటం అన్నట్టు దెబ్బలు తిని బాగా రాటు తెలిపాడు. ఇప్పుడు ఆయన మాట్లాడే ప్రతి మాటకి చాలా వ్యూహాత్మక ఉంటుంది. ఆయన మోదీ గారి పక్కన ఉన్నాడని ఈ విమర్శనవాదులు అందరూ కూడా ఆయన వ్యూహం ఆయన అనుసరించకూడదు, వీళ్ళు చెప్పే వ్యూహం అనుసరించాలి. ఇప్పుడు వాళ్ళ బాధ అదే కదా. ఇక్కడ ఆయన వ్యూహాలు అంటే ఒకటంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చెప్పేటువంటి మాటలు కావచ్చు, ప్రసంగాల్లోంచి కొన్ని పాయింట్స్ తీసుకుంటే సరే ఓకే, ఏదో వాళ్ళ ఇంటర్ప్రిటేషన్ వాళ్ళు చేశారు అనుకుందాం. చంద్రబాబు నాయుడు గారు క్లియర్ గా చెప్పారు, పవన్ కళ్యాణ్ ఆ రోజు కలిసి రాకపోతే వేదికలో కూడా చెప్పారు ఆయన చాలా క్లియర్. అలానే స్వర్ణ భారతి ట్రస్ట్ లో జరిగిన ప్రోగ్రామ్స్ లో కూడా మాట్లాడారు. నిన్న విశాఖలో ప్రారంభోత్సవానికి శంకుస్థాపన కార్యక్రమానికి వెళ్ళిన లోకేష్ గారు కూడా నాదెండ్ల మనోహర్ గారిని గురించి మాట్లాడుతూ అరెస్ట్ అయినటువంటి సందర్భంలో వ్యవహరించిన తీరు మొత్తం అంతా వీళ్ళు ఎంతింటిగా చెప్తున్నా కానీ ఏదో ఉంది అని ఏదో ఉందనిపించే ప్రయత్నం ఎందుకు జరుగుతుంది? అదే ఇలా అభద్రతా భావంతో ఉన్నారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే పురంధేశ్వరి గారు కూడా, భువనేశ్వరి గారు కూడా ఏం చెప్పారు, చాలా స్పెషల్ గా నా కష్టాలు ఉన్నప్పుడు మా ఇంట్లో నేను ఉన్నానా అని వచ్చాడు, ఒక బిడ్డగా నాకు కుటుంబాన్ని ఓదార్చాడండి. అదంతా తెలియదా? వీళ్ళందరూ తెలియదా? బాగా నలిగిపోయాడని చెప్పి చేతిలో చేసి 164 మంది ఎమ్మెల్యేల ముందు పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు దగ్గర తీసుకున్నది తెలియదా వీళ్ళందరికీ? నేను బలం లేదు అంటే బలహీనుడు కాదండి. నేను అంటే బలం లేదంటే బలహీనుడు అనుకుంటే ఎట్లా వీళ్ళు? అంటే ఇప్పుడు రాజకీయం అంటే తల్లి చెల్లి ఎవరో సంబంధం లేదు, పదవి నా పదవి, నా అధికారం, నా నిధులు, నా ఆస్తులు ఇదే రావాలా రాజకీయం అంటే? కలిసికట్టుగా కొన్ని అనుబంధాలతో పెనవేసుకునేది రాజకీయం కాదు సార్. ఇప్పుడు నేను నా జగనన్న వదిలిన బాణం, ఆ బాణం ఆయన దగ్గర లేదు, ఆయన వైపు రివర్స్ కొడుతుంది, ఆమె ప్రత్యేకంగా విమర్శిస్తుంది. మరి ఇటువంటి సమయంలో ఒకవైపు ఏమో పవన్ కళ్యాణ్ రోజు రోజుకి స్ట్రాంగ్ అయిపోతున్నారు, రోజు రోజుకు మోదీ ఆదేశాలు ఈ కూటమికి, మోదీ గారి ఆశీస్సులు ఈ కూటమికి ఉంటున్నాయి తప్పితే జగన్ గారికి తగ్గిపోయింది. మరి నీకు అత్యంత విశ్వసనీయంగా భావించి ఏటుగా భావించే విజయసాయి రెడ్డి గారు కూడా బయటకు వచ్చి నీ పక్కన ఉన్న కోటరీ తప్పని చెప్పంటున్నాడు. మరి రోజు రోజుకి ఈయన బంధువులు బాల్యం లాంటి వాళ్ళు వెళ్ళిపోతున్నారు, అత్యంత విశ్వసనీయంగా భావించే వాళ్ళు వెళ్తున్నారు, బాలశౌరి లాంటి వాళ్ళు మీ నాన్నగారితో ఉన్న వాళ్ళు వెళ్తున్నారు. మరి ఇంకా ఎవరు ఉన్నారు, ఎవరు మిగులుతున్నారు? జిల్లాలకు తుడిచిపెట్టిపోయేసరికి ఈ పార్టీ భవిష్యత్తులో ఉంటుందా లేదనే ఇదితో, ఈ ఫ్రస్ట్రేషన్తో ప్రచారం చేస్తున్నారు తప్పితే దీంట్లో అంత పవన్ కళ్యాణ్ గారు అంత అమాయకుడు సార్. కేశవ్ గారు
మీరు కూడా ప్రతి స్టెప్ మీరు చూస్తున్నారు కదా ప్రజారాజ్యం నుంచి ఈ రోజు వరకు కూడా ఆయన్ని అసెంబ్లీలో గేటు కూడా తాకలేని వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు సార్? గేటు బద్దలైపోయింది. గేటు బద్దలైపోయింది. కట్ చేస్తే మీరు ఆ రోజు రైట్ హ్యాండ్ 2 years క్రితం అండి, ఎక్కడ ఎమ్మెల్యే కూడా కాదు, మోదీ గారు పిలిచింది ఎవరిని పిలిచాడు? 33 పార్టీలు లెఫ్ట్ సైడ్ పెట్టుకున్నాడు. ఇప్పుడు రైట్ సైడ్కి వచ్చాడు. ఈయన పవన్ గారు తుఫాన్ అంటున్నాడు. మరి ఆయన ఏ రోజన్నా సొంత పనుల కోసం ఒక పనైనా చేర్చుకున్నాడా? ఈ ప్రాధాన్యం పెరిగేటువంటిది కూడా జీర్ణించుకోలేదు. తనతోనే వాళ్ళు ఇలా మాట్లాడుతున్నారు తప్పితే పవన్ కళ్యాణ్ గారు అంత అమాయకుడు కాదు. ఆయన వ్యూహం ఆయన సందర్భం వచ్చినప్పుడు బయటకు గత 2 సంవత్సరాలు రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రయోజనాలు ఈ రెండు ఉన్నంత వరకు కలిసి ఉంటాం. తర్వాత ఎప్పుడు ఏం జరుగుతుందో ఏం జరిగింది తెలుసు. 2 సంవత్సరాలు మనం చాలా ఇంటర్వ్యూలు చెప్పుకున్నాం సార్. పవన్ కళ్యాణ్ చాలా తక్కువ అంచనా వేస్తున్నారు, దేశ రాజకీయాలు శాసించే స్థితిలో ఉంటారు. మన సుమన్ టీవీ సాక్షి చాలా చెప్పాం, చాలా కొంతమంది కామెంట్ చేశారు. ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నాడు కదా. భవిష్యత్తులో కూడా పవన్ కళ్యాణ్ వ్యూహాలు ఎవరికి అంతుపట్టవు. మోదీ గారి లెవెల్లో ఆయన ఉంటాడు. వీళ్ళకి రోజు రోజుకి ఈ యొక్క అక్కసు అదో పాతాళం ఇంకా అదో జగత్తే అన్నమాట. అదే పరిస్థితి అవుతుంది. కాబట్టి ఎవరైతే విమర్శించేవాళ్ళు పవన్ కళ్యాణ్ గారు అతి చూసి మాట్లాడతాడు. ఆయన అంత అమాయకుడేం కాదు. దేశ రాజకీయాలంతా ఆకలింపు చేసుకున్నాడు. భవిష్యత్తు కూడా పవన్ కళ్యాణ్ లేని రాజకీయాలు అనేది ఆంధ్రప్రదేశే కాకుండా ఉభయ తెలుగు రాష్ట్రాలే కాకుండా భారతదేశంలో కూడా పవన్ కళ్యాణ్ రాజకీయాల్లో ఆయన లేని రాజకీయాలు ఉండవు. రైట్. థ్యాంక్ యూ చంద్ర శ్రీనివాస్ గారు. ఇది పవన్ కళ్యాణ్ కూటమిలో ఒక బలమైన నేతగా ఉండడం, కూటమి పటిష్టతకి ఎప్పటికప్పుడు వ్యూహాత్మకంగా అడుగులు వేయడం, ముఖ్యంగా రాష్ట్ర భవిష్యత్తు, రాష్ట్ర ప్రయోజనాల కోసం తీసుకుంటున్నటువంటి నిర్ణయాల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి ముందుకు సాగుతున్నారు. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం చేసేటువంటి విమర్శలు, ఆయన ప్రతి కదలిక పైన ఏదో ఒక నిగూఢార్థం తీసేటువంటి ప్రయత్నం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో జరుగుతుంది. వీటన్నిటికీ అంతుచిక్కని వ్యూహాత్మక శక్తిగా పవన్ కళ్యాణ్ దేశ రాజకీయాల్లో నిలబడతారని చంద్ర శ్రీనివాస్ గారు విశ్లేషిస్తున్నారు. ఇది స్పెషల్ డిస్కషన్. కీప్ వాచింగ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.